నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఓట్ల లెక్కింపు కఠిన చర్యల అమలు. విశాఖ జోన్ 1 డీసీపీ లక్ష్మీనారాయణ. యువశక్తికి అగ్నిబాన్ సక్సెస్ నిదర్శనం. ప్రధాని మోదీ. దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా కేజ్రీవాల్. చెప్పులు వేసుకోవడం మానేశాను విజయ్ యాంటోనీ. కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ. ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారు మన్మోహన్. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు 6 మృతి. ఓడిపోయే వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి నాగబాబు. తెలంగాణ రాష్ట్రలోక ఆవిష్కరణ వాయిదా. పద్మనాభ మండలంలో నిర్వహించిన సమావేశంలో విశాఖ జోన్ 1 డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సార్వత్రిక ఓట్ల లెక్కింపు రోజున రాజకీయ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజమని వాటిని సొంత ఎజెండాగా తీసుకుని శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగిస్తే నిబంధనల మేరకు కఠిన చర్యలు అమలు చేస్తామన్నారు. నాయకులు కార్యకర్తల కదలికలపై నిరంతర పోలీస్ నిఘా ఉంటుందన్నారు. ఏసీపీ సునీల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఏజెంట్లు సంబంధిత ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ఈసీ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం సిఐ సిహెచ్ శ్రీధర్, ఎస్ఐ జె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి పెద్దలు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా లాస్ట్ 13వ తేదీ జరిగినటువంటి ఎలక్షన్ ఈ మండలం అంతా కూడా ప్రశాంతంగా జరిపేందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం చూస్తున్నాము రాయలసీమ అదేవిధంగా పల్నాడు ఏరియాలంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పోలీసులు కంట్రోల్ చేయనంతగా జనాలు బయటకు వచ్చేసి నానా విధ్వంసం సృష్టించారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ డీజీపీ గారు అయితేనేమి, మన గౌరవ టీపీ సార్ అయితేనేమి, మీరు గ్రామాల లెవెల్లో ప్రజలతో మమేకమై వాళ్ళతో కలిసి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల మేము ఈ విధంగా అందరి నాయకులందరినీ పిలిపించేసి మీటింగ్లు పెట్టాల్సి వచ్చింది. అగ్నికుల్ కాస్మోస్ చేసిన అగ్నిబాన్ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోని మొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోస్టిక్ ఇంజిన్ తో నడిచే అగ్నిబాన్ రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగానికి ఒక గొప్ప సందర్భం. ఇది మన యువశక్తి అద్భుత నైపుణ్యానికి నిదర్శనం. అగ్నికుల్ సిబ్బందికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలని పేర్కొన్నారు. దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నేను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అనుచరుని. దేశం కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటుంది. ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. నేను అవినీతికి పాల్పడ్డాన్ని బీజేపీ ఆరోపిస్తుంది, కానీ సాక్ష్యాలు చూపించలేకపోతుందని పేర్కొన్నారు. కోలీవుడ్ హీరో విజయ్ యాంటోనీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చెప్పులు వేసుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఒక రోజు చెప్పులు లేకుండా నడిచాను, చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది, మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురి కాలేదు, అందుకే జీవితం అంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నానని విజయ్ యాంటోనీ చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ సాధారణ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్.
టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. 13A ఫామ్ పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ తెలిపింది. 13A ఫామ్ పై సీల్ హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. 6వ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13A ఫామ్ పై సంతకం చేశారని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటిని చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీ సీఈఓకు లేఖ రాసింది. గతంలో ఏ ప్రధాని కూడా మోడీలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోపించారు. పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన మొదటి ప్రధాని మోదీ ఒక వర్గమే లక్ష్యంగా అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ హయాంలో రైతుల నిరసనలు జరిగాయి. రైతుల ఆదాయాన్ని పెంచుతానన్న హామీని మోదీ మర్చిపోయారని మన్మోహన్ విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్నూర్ సెక్టార్ లో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 6 మృతి చెందగా 13 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు, ముఖ్యంగా పిఠాపురం జనసైనికులు, వీర మహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకున్నానని అన్నారు. ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే వాళ్ళలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు. ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు నా విన్నపం ఏంటంటే, మన ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలి. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, పోలీసులకు సంపూర్ణంగా సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం
సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించొద్దు అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త లోగోపై సంప్రదింపులు కొనసాగుతుండటంతో జూన్ 2న ఆవిష్కరణకు వీలు పడలేదు. దీంతో ఆ రోజున కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది. చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్వత్రిక ఓట్ల లెక్కింపు, కఠిన చర్యల అమలు. విశాఖ జోన్ 1 డీసీపీ లక్ష్మీనారాయణ. యువశక్తికి అగ్నిబాన్ సక్సెస్ నిదర్శనం, ప్రధాని మోదీ. దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా, కేజ్రీవాల్. చెప్పులు వేసుకోవడం మానేశాను, విజయ్ యాంటోనీ. కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ. ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారు, మన్మోహన్. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు, 6 మృతి. ఓడిపోయే వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి, నాగబాబు. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.